హాయ్ డార్లింగ్స్ అందరికీ. ఈరోజు డిన్నర్లోకి టూనా ఫిష్ తీసుకొచ్చారు మా ఆయన. దీన్ని నేను ఫస్ట్ టైమే వండుతున్నాను. మీరు కూడా ఎలా ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. అయితే నేను ముందే ఫిష్ అంతా వాష్ చేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసి ఉంచాను పక్కన. దాని తర్వాత దాంట్లో కావాల్సిన మసాలా చేసుకున్నాను. ఎలాగో చూడండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు అండ్ కొంచెం మెంతులు తీసుకోండి. ఎక్కువ తీసుకోకండి, చేదొచ్చేస్తుంది. దాన్ని మిక్సీ పట్టి పక్కకు తీసుకోండి. దాని తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టండి. మెత్తగా మిక్సీ పట్టిన దాన్ని పక్కకు తీసుకోండి డార్లింగ్స్. కొంచెం చింతపండు నానబెట్టుకోండి. మీకు ఎంత పులుపు కావాలో అంత నానబెట్టుకోండి. తిను నా ఫ్రెండ్, నాకు ఢిల్లీ వచ్చాక పరిచయం అయింది. ఇక్కడ మాకు తెలుగు వాళ్ళల్లో తినే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్ మంచి కలర్లో మారేంత వరకు వేపుకోండి. తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోండి. వాటిని కూడా బాగా వేగేంత వరకు కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అది వేసుకోండి. దాన్ని వేసిన తర్వాత బాగా కలపండి. ఎలా అంటే ఆయిల్ పైకి తేలాలి అందులోని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్ పైకి తేలాలి. దాని తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి. సాల్టు, కారం, పసుపు మొత్తం కలిసేలా కలుపుకోండి. దాని తర్వాత చింతపండు నానబెట్టాం కదా, దాన్ని బాగా పిసికి ఆ గుజ్జు తీసేసి ఆ రసం ఏదైతే ఉందో అది వేసుకోండి అందులోని. వేసాక మీకు ఎంత వాటర్ కావాలో చూసి కలుపుకోండి అందులోని. నాకైతే ఎంత రసం కావాలో అంత వాటర్ నేను వేసిన తర్వాత మంచిగా కలుపుకొని దానిపైన మూత పెట్టుకోండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. మనం ఏది వేస్ట్ చేయం కదా, మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అందులో పంపేస్తున్నాను. తర్వాత మూత పెట్టుకోండి. ఈ బొడ్డోడు ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ బాబు. వాడికి నేను ఇస్తే తీసుకుంటున్నాడు. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశాడు. కానీ నాకు మళ్ళీ వద్దు, పెళ్ళి అయిపోయింది కదా అని తీసేసుకున్నాను. జస్ట్ ఫన్ కోసం అంటున్నానులేండి. ఎంత ముద్ద నవ్వుతున్నాడు కదా ఈ నా కొడుకు. ఏదమ్మా నాకు చూపించమ్మా ఫిష్, నాకు చూపించు అనేసి అంటే చూపిస్తే నాకొద్దు చూపించుకు, నాకు భయం అని చెప్తున్నాడు. మరి ఎందుకు చూపించమన్నాడు తెలియదు. బాలే అంటున్నాడు చూడండి. అది పొగలు వస్తుంటూ ఊతున్నాడు, సంబరపడిపోతున్నాడు. ఇలా పొగలు కక్కే టైంలోనే ముక్కల్ని వేసుకోండి. మెల్లగా సిమ్లో పెట్టి ఒకటొకటి వేసుకోండి సపరేట్గా. నేను వంట ఎంత బాగా చేసిన వంకలు పెట్టడానికి ఇంట్లో ఒక మనిషి ఉన్నారులేండి, అదే మా ఆయన. టీ పెట్టడం కూడా రాదు, కానీ నాకు వంకలు పెట్టమంటే ముందు ఉంటాడు. అలా అని అన్ని వంటలకి ఏం పెట్టరులేండి, ఏదైనా బాగోపోతే తప్పదు, మరి వాళ్ళు అలాగే అంటారు. అయినా వాళ్ళ తప్పేం లేదులేండి. కష్టపడి వచ్చిన వాళ్ళకి టేస్టీగా తినాలనిపిస్తుంది కదా, మనం చేసి పెట్టడం మన బాధ్యత. మ్యాక్సిమం బాగా చేయడానికే ట్రై చేస్తాను. మా ఆయన బాగుంది అని అనాలని చేస్తాను. గంటతో అది కలపకండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కలుపుకోండి. ఇలా పొగలు వచ్చే టైంలో, ఇలా మరిగే టైంలో ఆ పౌడర్ చేసాం కదా మనం ముందు, ఆ పౌడర్ అయితే వేసుకోండి. పౌడర్ వేసి మూత పెట్టిన 5 minutes తర్వాత ఓపెన్ చేసి దాంట్లో కొత్తిమీర వేసుకోండి. నిజంగా నేను ఎంత బాగా చేస్తాను అనుకోలేదు, ఎందుకంటే టోనా ఫిష్ ఎలా వండుతారు ఏంటి నాకు తెలీదు. నాకు ఎలా వస్తే అలాగే చేశాను. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి మిమ్మల్ని ట్రై చేయమని చెప్తున్నాను నేను, లేదంటే చెప్పను. నేను తినేసి చెప్తే బాగుందని చెప్పేస్తాను అనుకుంటారేమో మీరు. అందుకే మా ఫ్రెండ్ ఉంది కదా, తనకి తినేసి ఎలా ఉంది ఏంటని చెప్పమని చెప్పాను. తను చెప్తుంది చూడండి. తను ఏం చెప్పిద్దా అని నేను చూస్తున్నాను. బాగుందంటదా బాగాలేదంటదా, ఎందుకంటే నేను టేస్ట్ చేయలేదు. తను మాత్రం బాగుంది అంటుంది. నిజంగా చెప్తున్నావా? నిజం చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా. మనకేం భయం లేదు. ఏది ఉంటే అది చెప్పు. బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకపోతే బాగాలేదని చెప్పు. అంటే లేదు, నిజంగానే బాగుంది అంటుంది. సరే, తను చెప్పింది కదా, మనం కూడా చూసి చెప్దామని అనుకున్నాను. నేను కూడా తిని చూశాను, నిజంగానే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్ కూడా చేయండి. ఓకే డార్లింగ్స్, బాయ్.